అవతల వాళ్ళు గొడవ చేస్తుంటే వెళ్ళి కోపంతో పగలగొట్టారు. నాకు కూడా కోపం వచ్చింది. ఈ ఎలక్షన్ అంతా చిరాకేసి ఎవరి తలకాయలు పగలగొట్టాలి నేను? ఎందుకంటే ఈ తరహా దరిద్రం నాకు నచ్చలా. తాడిపత్రిలోనో ఇదో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటం, చివరికి మనుషులు మళ్ళీ ఒక వర్గం వెళ్ళి ఆ పొలాల్లో దాక్కునేటటువంటి కర్మ పట్టిందంటే నాకు కూడా నచ్చలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను నాకు కనబడ్డ అలా తరగాలి బాలగొడతానంటే కుదరదు కదా. ఆయన చట్టబద్ధంగా ఏం చేయాలా? అదే సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా పెట్టి ఇట్లాగా ఇక్కడ లోపలికి బూత్ క్యాప్చరింగ్ జరిగింది. వాస్తవంగా బూత్ లోపల క్యాప్చరింగ్ అయ్యి ఉంటే వీళ్ళకి కూడా దొరుకుండేది విజువల్. బూత్ క్యాప్చరింగ్ జరగల. కాకపోతే పల్నాడు పల్లెల్లో నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు రానియరు, రెండో వర్గాన్ని రానియరు. ఇక్కడ అసలు అట్టట్లా సాధ్యమైంది అనేది అర్థం కాల. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కోడెల శివప్రసాద్ ఉన్న టైంలో అది తెలుగుదేశం వాళ్ళ ఏరియాలో పోలింగ్ బూత్లు ఉండేవి. కొన్ని చోట్ల చివరికి స్కూళ్ళు కాకపోతే ఇళ్ల మధ్యలోనన్నా పెట్టేవాళ్ళు పోలింగ్ బూత్. అట్లా పెట్టడం ద్వారా కాంగ్రెస్ వాళ్ళు అటు వస్తే కొట్టేటటువంటి సిచ్యువేషన్, భయపెట్టేటటువంటి సిచ్యువేషన్. అక్కడికి వచ్చాడు అంటే కాంగ్రెస్ ఓటు రావద్దని వాళ్ళ లెక్క. వచ్చాడు అంటే వచ్చిన ఓట్లు వాడేసినట్టు వాడిని టార్గెట్ చేసేవాళ్ళు అన్నమాట. అందుకని ఆ తర్వాత కాసు వచ్చిన టైంలో రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్న టైంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు. అప్పుడు టీడీపీ వాళ్ళని రానిలే. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళని కార్నర్ చేసి ఆపారు అంటే అది టీడీపీ వాళ్ళ ఏరియాలో పెట్టుండాలి, లేదా వైసీపీ వాళ్ళే టీడీపీకి టర్న్ అయ్యి ఉండాలా, వాళ్ళు అటుకి టర్న్ అయ్యి ఓట్లు వేపిస్తా ఉండాలి. వాస్తవానికి అది కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండే ఏరియా పోలింగ్ బూత్ అనేది చెప్తున్నారు.